ఏదైతే గుంటూరులో రఘురామకృష్ణరాజు గారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని, పివి సునీల్ కుమార్ గారిని ఉద్దేశిస్తూ గతంలో ఇతన్ని కస్టోడియల్ టార్చర్కి గురి చేసి ఎలా ఇబ్బంది పెట్టారని ఒక కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. మనం చూసాం, మాట్లాడుకున్నాం కూడా. అయితే ఆ కంప్లైంట్కి సంబంధించి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే గతంలో ఆయన ప్రభుత్వ హోదాలో ఉండి ప్రతిపక్షాన్ని చీల్చి చెండాడాడు. ఇప్పుడు పదవిలో కోల్పోయాడు, అంటే పదవిలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీద దాడి జరుగుతుంది, ఆయన మీద కక్ష సాధింపు చేస్తున్నారు. ఈరోజు అసలు సంబంధం లేని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరిగిచ్చేస్తున్నారు. ఇది అని చెప్పి ఈరోజు ఆయన స్వామి భక్తిని చాటుకుంటున్నాడు. అంటే ఎలా చూడాలి? పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇంకా తన వైఖరిని అయితే మార్చుకోలేదు. వీరంతా ఇంకా ప్రజలు ఏం చెప్పినా వింటారు, ఏం చెప్పినా మన మాట చెల్లుద్ది, ఇంకా మనకి టైం రన్ అవుతుంది అని అనుకుంటున్నారు. అంటే అన్ని అసత్యాలు చెప్పినా ప్రజలు నమ్ముతారనే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే కక్ష సాధింపు గురించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రోజుల క్రితం మీరు చూసారో లేదో వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు ఆయన. అంటే వీళ్ళు చేసిన దానికన్నా అసలు ఈరోజు నన్ను అడిగితే టీడీపీ వాళ్ళు అనుకున్నంత స్థాయిలో ఏం చేయట్లేదు. అందుకనే కేడర్ నైరుస్యంలో ఉంది. అంతా కేడర్ కాకపోయినా కొంత కేడరు ఈరోజు పార్టీ దాడి చేయట్లేదండి, వీడిని పట్టించుకు ఇంకోళ్ళని నన్ను అరెస్ట్ చేయలేదండి, వీళ్ళని అరెస్ట్ చేయలేదండి, హట్ అవుతున్నారు వీళ్ళు ఇప్పుడు. అయితే ఏదేమైనప్పటికీ ఇంకా ఏది మనం గతంలో ఎప్పుడో చాలా సంవత్సరం క్రితం అనుకుంటాం మనం చర్చించుకున్నాం. బాధితుడు పాత్ర జగన్మోహన్ రెడ్డి గారు బాగా పోషిస్తూ ఉంటాడు. ఆయనే నిందితుడు, కానీ ఆయనే బాధితుడిలాగా ప్రజలకు ఎక్కువ చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. అదే క్రమంలో భాగంగా ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ముందు పెట్టి తన బాధితుడిలాగా ఇప్పుడు ఏదో పడుతున్న వ్యక్తిలాగా ప్రభుత్వం చేత అని చెప్తున్నాడు. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి వైఖరి, జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నుంచి ఎలాంటి వ్యక్తులను ముందు పెట్టి చేస్తున్నటువంటి నాటకాలు మీరు ఎలా చూస్తున్నారు? ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత లండన్లో పర్యటిస్తున్న సందర్భంగా ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కూడా అదే టైంలో లండన్లో పర్యటనకి వెళ్ళారు. అక్కడ వైసీపీ పార్టీ అభిమానులైన కొంతమంది ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని ఫెసిలిటేషన్ చేసిన సందర్భంలో ఆయన ఏం చెప్పారు? ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లోకి సూటిగా చూస్తే ఎవరైనా మైమరిచిపోయి ఆయన వశం అయిపోవాల్సిందే. ఇది విన్నాళ్ళకి మనకి సూర్యాది 7 అని చెప్పని ఒక సినిమా గుర్తొచ్చింది. దాంట్లో విలను కళ్ళతోటి ఎవరినైనా సరే తనకి స్వాధీనం చేసేసుకొని వాళ్ళ చేత నేరాలు ఘోరాలు చేయిస్తూ ఉంటాడు. అట్లాగే మరి సంవత్సరాల తరబడి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలోకి సూటిగా స్పష్టంగా చూసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మైమరిచిపోయి ఆకర్షితుడయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి వశమైపోయినట్టుగా ఆయన సమర్థింపులు ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడతా ఉంటాయి. ఇక్కడ ఒక అంశం చెప్పుకోవాలి సుబ్బు. ఒక రైతు తన అరక్కి ఎద్దును కొనాల్సి వచ్చింది. ఒక ఎద్దు ఆల్రెడీ ఉంది, ఇంకొక ఎద్దును కొనాలి. సంతకెళ్ళాడు. అక్కడ రైతుకి వ్యవసాయానికి కావాల్సిన ఎద్దును కొనుక్కోవాలి. ఈ కొనుక్కునే ప్రాసెస్లో ఏమైంది, వాడెవడో ఒక ఎద్దును చౌక అమ్ముతానని వచ్చాడు. సరే చౌక వస్తుంది కదా అని చెప్పని ఒక ఎద్దును కొనుక్కొని వచ్చాడు. ఆయన వచ్చి దానికి జోడి అయిన ఎద్దుకి కట్టి పొలం బయలుదేరారు. బయలుదేరితే ప్రతి బజారు మూల మీదకి రాగానే ఎద్దు ఆగిపోతుంది, ముందు కదలటలా, పొలం వైపు వెళ్ళట్లా, అసలు పొలం వైపు అడుగులు వేయడానికి కూడా ఇష్టపడట్లా. అది ఊళ్ళోనే రెండో ఎద్దును కూడా లాక్కొస్తుంది, ప్రతి బజారు మూల మీద ఆగుతుంది. ఇదేంట్రా ఇది ఇట్లా ఆగిపోతుంది అని చెప్పని మళ్ళీ దాన్ని ఆ సంతకు తోలుకెళ్ళి విచారించాడు ఈయన. అయ్యా బాబు, నువ్వేదో చౌక వస్తుందని తోలుకెళ్ళావు, అది మున్సిపాలిటీ ఎద్దు, ఎక్కడ చెత్త కుప్పలు ఉంటే అక్కడ ఆగిపోవటం దానికి అలవాటు అని చెప్పని ఆ పక్క బేరగాళ్ళు చెప్పారు. సరే దీన్ని వదిలిచేసుకుందాం, ఇది మనకు వద్దు అని చెప్పని అప్పటికైనా బుద్ధి జ్ఞానం రావాలి కదా. వ్యవసాయానికి పనికొచ్చేది ఖరీదైన దాన్నే కొనుక్కెళ్ళాలని జ్ఞానం ఉండాలి కదా. దీన్ని అమ్మేశాడు, ఇంకా చౌక వస్తుందని చెప్పని ఇంకొక ఎద్దును తోలుకొచ్చి అరక్క కట్టాడు. అది ఇంటింటికి ఆగుతుంది. ఆ ముందుది బజార్ మూల మీద ఆగేది, ఇది ఇంటింటికి ఆగటం మొదలుపెట్టింది. మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ సంతకెళ్ళాడు. అప్పుడు తేలింది ఏంటంటే ఇది గంగిరెద్దు. సో అది ఇంటింటికి ఆగే అలవాటు దానికి. వ్యవసాయం తప్ప మిగిలినవన్నీ చేస్తాయి, వాటికి తర్ఫీదు ఇచ్చింది అయ్యే. అట్లాగే ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అనే ఫార్మర్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఏపీ, ఈయన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత, అంటే ఇటువంటి ఘనాపార్టీలందరూ లీగల్ టీంలో ఉండంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వందల కేసుల్లో కోర్టులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను కొట్టేసి
ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినాయి. అంటే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక న్యాయవాదులు వీళ్ళు ప్రభుత్వానికి చట్టాల రూపకల్పన సందర్భంగా అయినా సలహాలు ఇవ్వాలి. అయ్యా బిజినెస్లు అతిక్రమించి చట్టాలు చేస్తే చెల్లుబాటు కావు, కోర్టులో సమీక్షకు నిలబడవు, ఎవరన్నా గిట్టనాలు కోర్టుకు వెళ్తే కొట్టేస్తారు అని చెప్పని సలహా ఇవ్వాలి. లేదు సలహా ఇవ్వలేకపోయావు, నీ సలహా ఆయన అడగలా అంటే నీకు ఆ పరిజ్ఞానం ఉండాలి. మొట్టమొదట కనీసం కోర్టుకు వచ్చినప్పుడైనా ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసే సత్తా, సామర్థ్యం, సరుకు నీ దగ్గర ఉండాలి. ఈ ఏమీ లేని అంటే ఇందాక నేను చెప్పిన వ్యవసాయానికి తప్పించి అన్నిటికీ పనికొచ్చే రకాలు కాబట్టి ప్రభుత్వం అన్ని వందల కేసుల్లో ఓడిపోయింది. అయినా సరే అతని జీవితంలో సాధించిన విజయం ఏంటి అంటే వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ కేసు నమోదులు తప్పు, ఆయన అరెస్ట్ చేసిన విధానం తప్పు, ఆయనలో రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలు తప్పు. ఎందుకనంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టేటప్పుడు మనీ ట్రయల్కి సంబంధించిన ఆధారాలు చూపించి తీరాలి. అదే సందర్భంలో ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే సందర్భంగా కాంపిటెంట్ అథారిటీ అయిన గవర్నర్ గారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి. ఇవేవి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రభుత్వానికి సలహా ఇవ్వాల, ఫాలో కాల. కాకపోతే ఏంటంటే అతనికి దక్కిన ఘన విజయం వచ్చేటప్పటికి మళ్ళీ రీట్రేట్ చేసి చెప్తున్నా, వ్యవస్థలు మేనేజ్ చేయబడ్డాయి కాబట్టే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు. అంతేగాని సిద్ధార్థ లూత్రా లాంటి లాయరు ఏసీబీ కోర్టులో పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద ఓడిపోవడం ఏంటి అంటే అక్కడ సిద్ధార్థ లూత్రా గారి స్థాయి తగ్గిపోయిందా, పొన్నవోలు సుధాకర్ రెడ్డికి స్థాయి పెరిగిందా? పొన్నవోలు సుధాకర్ రెడ్డి అదే స్థాయి. కానీ ఇంతటి స్థాయి న్యాయవాదుల పరిజ్ఞానము, వాళ్ళ అనుభవము ఇవన్నీ కూడా రాణింపు కాల. ఎందుకంటే ఒక ప్రీ ఆక్యుపైడ్ డెసిషన్ అక్కడ. దాంతో ఏం జరిగిందనేది మనం కళ్ళ ముందు చూసాం. పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఒకటి తెలుసు, గతంలో వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక పక్క, పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన వకీలుగా చాలా కేసులు ఫైల్ చేశారు. ఒక్క దాంట్లో వాళ్ళకు అనుకూలమైన ఆర్డర్స్ తెచ్చుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉన్న కేంద్ర కార్యాలయాన్ని కూడా కూలగొట్టాలని చెప్పని కోర్టులో కేసులు వేసిన మొగాళ్ళీళ్ళు. చివరికి జరిగింది ఏంటంటే అంటే ఇరిగేషన్ భూమి అనుమతి లేకుండా ఆక్రమించేసి దాంట్లో సీడ్ యాక్సెస్ రోడ్డు అలైన్మెంట్ మధ్యలో కార్యాలయం కడతంటే వైసీపీ కార్యాలయం కూడా కూలగొట్టించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టాలని వీళ్ళు ఆశలు భంగమైనవి. వీళ్ళ కార్యాలయాలు కూల్చబడ్డాయి. అది అక్రమంగా కట్టి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న సంజయ్ గారు ఈయన అమరావతిలో ప్రెస్ మీట్లు పెట్టారు, హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టారు, ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టారు, టీవీ ఛానల్స్లో కూర్చొని ఇంతలో ఫైల్ వేసుకొచ్చి ఇదిగో ఈ పేపర్ చూడండి, ఈ పేపర్ చూడండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అంత అవినీతి చేశారు, ఇంత అవినీతి చేశారు, దీనికి సాక్ష్యాలు ఉన్నాయని చెప్పని. అంటే మీడియాలో మొగాళ్ళు. మరి కోర్టుకు వచ్చి ఏం సాక్ష్యాధారాలు నువ్వు సబ్మిట్ చేసావు కోర్టుకి? 2023 సెప్టెంబర్ 9 చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. 2024 జూన్ 4వ తారీఖు ప్రజల చేత తిరస్కారానికి గురయ్యేదాకా మీరే అధికారంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఆయన పార్టీకి కానీ, ఆయన కుటుంబానికి కానీ, ఆయన సంస్థలకు కానీ ఈ డబ్బు దక్కిందని ఏమైనా రుజువు చేయగలిగావా? ఏమైనా ఆధారాలు స్పెసిఫిక్గా కోర్టులో సబ్మిట్ చేసావా? మీడియాలో మాత్రం రంకెలేస్తారు చేతులు ఊపుతా బారుబారుగా. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే దొంగతనం చేసినాడు కన్నా దొంగలకు బోవబెట్టేవాడు ప్రమాదకారి. వీళ్ళు న్యాయవాదులు, మేము చట్టానికి ప్రతినిధులు అని చెప్పని చలామణి అయ్యేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులు ఆయన ఒక అమాయక పక్షిగా, ఏమీ తెలియని వ్యక్తిగా, నోట్లో ఏలు పెడితే కొరకలేని వ్యక్తిగా చిత్రీకరిస్తుంటాడు ఇతను. అదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత చిన్నాన్నని దారుణంగా హత్య చేశారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మా అన్న హంతకుల్ని కాపాడుతున్నాడు అని చెప్పని వాళ్ళ సొంత చెల్లెలు చెప్తుంది, వాళ్ళ చిన్నాన్న కుమార్తె చెప్తుంది. వాళ్ళ తల్లి ఆయన నుంచి దూరం జరిగింది. మానవ సంబంధాలు పాటించని, కుటుంబ సంబంధాలకు విలువివ్వని, సామాజిక సంబంధాలు మెయింటైనే చేయని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కరుణామయుడు, ఒక అన్నా హజారే అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేస్తూ ఉంటాడు.
ఇతను ఏం చెప్తాడు, సెక్షన్ 307 పెడతారా, ఇది ఎట్లా వర్తిస్తుంది అంటున్నాడు. ఆయన్ని కొల్లబొడిచారు. ఆయన బైపాస్ సర్జరీ జరుగుంటే గుండెల మీద కూర్చున్నారు రఘురామకృష్ణరాజు గారి మీద. అది 307 వర్తించదంట. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పిల్లాడు ఇంత గులకరాయి ఇసిరి ఇక్కడ కొద్దిగా గోక్కుంటే దానికి మాత్రం 307 వర్తించుంది. హత్యాయత్నం కేసు. వాళ్ళ మీడియాల్లో మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం చేశారని చెప్పని కథనాలు రాశారు. మాటు వేసి మట్టు పెట్టారు. మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం చేశారు అని చెప్పని. తెలుగుదేశం సెంట్రల్ ఇన్ఛార్జిగా ఉన్న బోండా బొమ్మగారి కుట్రతో ఇది జరిగిందని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వాడిని ఆ పిల్లాడిని 4 రోజులు జైల్లో పెట్టారు, కొల్లబొడిచారండి. ఏం తెలియదని చెప్పాడు బయటకు వచ్చి. ఆ కుర్రాడే కాకుండా ఆ బస్తీలో ఉండే దుర్గారావు అనే తెలుగుదేశం కార్యకర్తని చితగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద పట్టీ వేసుకొని రాష్ట్రం అంతా తిరిగి వచ్చాడు. ఆ పట్టీ తీసినాక కనీసం మచ్చగొడలేదు అక్కడ. అంటే ముందు రోజు పట్టీ ఉంది, ఇవాళ పట్టీ తీశాడు. నిన్న పట్టీ వేసామంటే అక్కడ ఎంతో కొంత గాయం ఉండాలిగా. మచ్చగొడలేదు. మచ్చగొడలేదు దానికి పట్టీలు వేసుకొని ఎందుకు తిరిగావు నువ్వు, ఎవరిని మోసం చేయడానికి? అదేమో 307 వర్తించుద్ది. రఘురామకృష్ణరాజు గారిని కొల్లబొడిస్తే 307 వర్తించదు. 3 సంవత్సరాల నాటి జరిగిన సంఘటనకి ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారు అంటున్నాడు. 2019 డిసెంబర్లో స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదైంది. చంద్రబాబు నాయుడు గారిని అక్యూజ్డ్గా ఎప్పుడు చేర్చారు మీరు? 2023 సెప్టెంబర్ 9వ తారీఖు రోజు ఆయన అక్యూజ్డ్గా చేర్చారు. అంటే మరి ఈ జ్ఞానం, ఈ బుద్ధి ఆ రోజు పనిచేయలేదా? 100కి 100 పాళ్ళు సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న పివి సునీల్ కుమార్ గారికి, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాంజనేయులు గారికి, జగన్మోహన్ రెడ్డి గారితో రఘురామకృష్ణరాజు గారితో వ్యక్తిగత వైరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించబట్టే ఇంత చర్యలకి వాళ్ళు పాల్పడ్డారు. ఇంత కస్టోడియల్ టార్చర్కి ఆయన గురి చేశారు. సూత్రధారి, పాత్రధారులు వాళ్ళు. సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారే. నా ఉద్దేశం అయితే నేను నిన్న కూడా చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారిని అక్యూజ్డ్ నెంబర్ 3గా కాదు, ఆయన పాత్రకి అక్యూజ్డ్ నెంబర్ 1గా ఆయన ఉంచాలి. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి, నేను ఇందాక పోల్చిన ఆ రైతు సంఘటనలు చెప్పా కదా, ఇటువంటి వాళ్ళనే కనుక పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ద్వారానే ఈ ప్రెస్ మీట్లలోనే మీడియా ట్రయల్స్ అంటే మీడియాలోనే కేసు విచారణ జరిపించే తెలుసుకుంటే రేపు ఆ సిబిఐ కేసులు, ఈడీ కేసులు కూడా ఈయన్నే పెట్టి వాదింపజేసుకోండి. ఇంతకంటే సమర్థుడు మీకు దొరకడు. ఇంకా మీరు నిన్నటిదాకంటే కోట్ల రూపాయల ప్రభుత్వ ధనంతో కాబట్టి ముకుల్ రోహత్గి గారిని ఇటువంటి వాళ్ళందరినీ పిలిపించారు. ఇక్కడి నుంచి సొంత డబ్బులు పెట్టాలి. సరే, మీ దగ్గరికి డబ్బుకేం కొదవ, కానీ మీరు ఎవరినైనా తెచ్చుకుంటే తెచ్చుకుందరు, కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని మాత్రం వదలొద్దు. మీరు ఈయన ద్వారానే మీ న్యాయ విభాగం ఈయనకి అప్పచెప్పండి. రేపటి రోజున ఇది నిన్న జరిగింది జస్ట్ టోకెనే. ఇక్కడి నుంచి కేసుల పరంపర మొదలు కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని రకాల దోపిడీలు, అవినీతి, ఉల్లంఘనలు, అరాచకాలు, ఆక్రమణలు అన్నిటికన్నీ విచారణార్హమైనవి కొన్ని 10ల సంఖ్యలో కేసులు నమోదవుతాయి. మరి ఇక పొన్నవోలు సుధాకర్ రెడ్డికి మరి కోర్టులో వాదించే తీరుకుంటలేదు, కానీ మీడియాలో ప్రెస్ మీట్లు పెట్టి మాత్రం బ్రహ్మాండంగా విచారణ చేస్తాడు.